హై ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వుడ్ యూ మైండ్ గురించి తెలుసుకోబోతున్నాం. వుడ్ యూ మైండ్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, వుడ్ యూ మైండ్ను కూడా మర్యాద సూచక పదాలను తెలియజేసేటప్పుడు మనం వుడ్ యూ మైండ్ను ఉపయోగిస్తాము. వుడ్ యూ మైండ్ను ఉపయోగిస్తూ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద డోర్? వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద డోర్ అంటే కాస్త తలుపు తీస్తారండి? వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద డోర్ అంటే కాస్త తలుపు తీస్తారండి? ఇంకొంచెం పొలైట్‌గా చెప్పాలనుకుంటే ఏమనుకోకుండా కాస్త తలుపు తీస్తారండి? వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద డోర్ అంటే ఏమనుకోకుండా కాస్త తలుపు తీస్తారండి? వుడ్ యూ మైండ్ క్లోజింగ్ దట్ డోర్? వుడ్ యూ మైండ్ క్లోజింగ్ దట్ డోర్ అంటే కాస్త కాస్త తలుపు వేస్తారండి? వుడ్ యూ మైండ్ క్లోజింగ్ దట్ డోర్ కాస్త తలుపు వేస్తారండి? వుడ్ యూ మైండ్ మూవింగ్ అసైడ్ అంటే కాస్త పక్కకు జరుగుతారండి? పక్కకు జరుగుతారండి? వుడ్ యూ మైండ్ మూవింగ్ అసైడ్ కాస్త పక్కకు జరుగుతారండి? వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద డోర్ అంటే కాస్త తలుపు తీస్తారండి? వుడ్ యూ మైండ్ క్లోజింగ్ దట్ డోర్ అంటే కాస్త తలుపు వేస్తారండి? వుడ్ యూ మైండ్ మూవింగ్ అసైడ్ కాస్త పక్కకు జరుగుతారండి? వుడ్ యూ మైండ్ వెయిటింగ్ ఫర్ ఏ మూమెంట్ అంటే కాస్త వెయిట్ వెయిట్ చేస్తారండి? వుడ్ యూ మైండ్ వెయిటింగ్ ఫర్ ఏ మూమెంట్ అంటే కాస్త వెయిట్ చేస్తారండి? వుడ్ యూ మైండ్ గివింగ్ మీ ఏ లిఫ్ట్ కాస్త నాకు వుడ్ యూ మైండ్ గివింగ్ మీ ఏ లిఫ్ట్ అంటే కాస్త నాకు లిఫ్ట్ ఇస్తారండి? వుడ్ యూ మైండ్ కాలింగ్ యువర్ డాగ్ అంటే కాస్త కాస్త మీరు కుక్కని పిలుస్తారండి?
వుడ్ యూ మైండ్ వెయిటింగ్ ఫర్ ఏ మూమెంట్ అంటే కాస్త వెయిట్ చేస్తారండి. వుడ్ యూ మైండ్ గివింగ్ మీ ఏ లిఫ్ట్ అంటే కాస్త నాకు లిఫ్ట్ ఇస్తారండి. వుడ్ యూ మైండ్ ఏ కాలింగ్ యువర్ డాగ్ కాస్త మీరు కుక్కని పిలుస్తారండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్ అంటే వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్ నేను ఇక్కడ కూర్చుంటే ఏమనుకోరు కదండి. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్ అంటే నేను ఇక్కడ కూర్చుంటే మీరు ఏమనుకోరు కదండి అని అర్థం. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ స్మోక్ వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ స్మోక్ అంటే వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ స్మోక్ అంటే నేను సిగరెట్ తాగితే ఏమనుకోరు కదండి అని అర్థం. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్ నేను ఇక్కడ కూర్చుంటే ఏమనుకోరు కదండి. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ స్మోక్ నేను సిగరెట్ తాగితే ఏమనుకోరు కదండి. వుడ్ యూ మైండ్ అంటే మర్యాద సూచక పదాలను తెలియజేసినప్పుడు మనం వుడ్ యూ మైండ్ను ఉపయోగిస్తాము. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్ నేను ఇక్కడ కూర్చుంటే ఏమనుకోరు కదండి. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ స్మోక్ నేను సిగరెట్ తాగితే ఏమనుకోరు కదండి. ఈ విధంగా మనం వుడ్ యూ మైండ్కు ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం యూజ్డ్ టు గురించి తెలుసుకోబోతున్నాం. యూజ్డ్ టు అంటే గతంలో చేసేవాడిని అని అర్థం. యూజ్డ్ టును ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే గతంలో మనం అలవాటుగా చేసే పనులను ప్రస్తుతం చేయకుండా ఉన్నట్లయితే అలాంటి వాటిని తెలియజేయు సందర్భంలో మనం యూజ్డ్ టును ఉపయోగిస్తాము. యూజ్డ్ టు యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్టు యూజ్డ్ టు ప్లస్ వర్బ్ వచ్చేసి V1 లేదా బేస్ ఫామ్. ఐ యూజ్డ్ టు వర్క్ ఎట్ కర్నూల్ నేను గతంలో కర్నూల్లో పనిచేసేవాడిని. వి యూజ్డ్ టు ప్లే క్రికెట్ మేము గతంలో క్రికెట్ ఆడేవారిమి. దే యూజ్డ్ టు టేక్ నాన్ వెజ్ వారు గతంలో నాన్ వెజ్ తీసుకునేవారు. హీ యూజ్డ్ టు ఎంకరేజ్ మీ అతడు గతంలో నన్ను ప్రోత్సహించేవాడు. షీ యూజ్డ్ టు హెల్ప్ మీ లాస్ట్ ఇయర్ ఆమె నాకు పోయిన సంవత్సరం సహాయం చేసేది. యూజ్డ్ టు యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్టు యూజ్డ్ టు ప్లస్ వర్బ్ వచ్చేసి V1 లేదా బేస్ ఫామ్. ఐ యూజ్డ్ టు వర్క్ ఎట్ కర్నూల్ నేను గతంలో కర్నూల్లో పనిచేసేవాడిని. వి యూజ్డ్ టు ప్లే క్రికెట్ మేము గతంలో క్రికెట్ ఆడేవారిమి. దే యూజ్డ్ టు టేక్ నాన్ వెజ్ వారు గతంలో నాన్ వెజ్ తీసుకునేవారు. హీ యూజ్డ్ టు ఎంకరేజ్ మీ అతడు గతంలో నన్ను ప్రోత్సహించేవాడు. షీ యూజ్డ్ టు హెల్ప్ మీ లాస్ట్ ఇయర్ ఆమె నాకు పోయిన సంవత్సరం సహాయం చేసేది.